హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుధాకర్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ తన స్కూలింగ్ టైం నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే ఈ జర్నీలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మారాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, డిఫెన్స్, ఎస్ఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్, పోలీస్ సర్వీసెస్, టీచింగ్ అండ్ బ్యాంకింగ్ ఇలా ప్రతి ఒక్కరు వారి యొక్క డ్రీమ్స్ కోసం ఎవ్రీడే కాంపిటీషన్ అనే వరల్డ్లో డే అండ్ నైట్ ఫైట్ చేస్తున్నారు. మన చెవులకు వినసొంపుగా వినపడే కొద్దిమంది సక్సెస్ స్టోరీస్ పక్కన కోట్ల మంది ఫెయిల్యూర్ ఆస్పిరెంట్స్ మనసులో రగిలే మంటకు వారి యొక్క జీవితాలు ఫెయిల్యూర్ అనే ఇన్క్యాపబుల్ సిటిజన్గా సొసైటీలో మిగులుతున్నారు. ఒక ఆస్పిరెంట్ తన డ్రీమ్ జాబ్స్ కోసం తను ఎర్నింగ్ చేసే ప్లాన్ వదిలేసి తన లైఫ్ని, ఫ్యామిలీని రిస్క్లో పెట్టి ప్రిపరేషన్లో 5 to 10 years టైంను కాంపిటీషన్ అనే ట్రాప్లో పడి వారి యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ సొసైటీలో స్కిల్ లేకుండా ఇప్పుడున్న హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వగలమా? గవర్నమెంట్ జాబ్ అనే ట్రాప్లో పడి 5 to 10 years టైం వితౌట్ స్కిల్తో చేసే ఈ జర్నీ మనకు మనం విధించుకున్న ఒక సెల్ఫ్ పనిష్మెంట్. మన దేశంలో అప్రాక్సిమేట్లీ 146 కోట్ల జనాభా నివసిస్తున్నారు. అయితే లేటెస్ట్ 2021 సెన్సస్ ప్రొజెక్షన్ ప్రకారం నియర్లీ 37 crores ఆఫ్ ద యూత్ పాపులేషన్ లివింగ్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 27% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. అయితే లేటెస్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 13.8%గా ఉంది. దీన్ని బట్టి నియర్లీ 6 crores ఆఫ్ ద యూత్ పాపులేషన్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇండియాలో వివిధ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రకారం ఇయర్లీ 5 to 6 lakh జాబ్ నోటిఫికేషన్స్ వస్తుంటే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ యొక్క సక్సెస్ రేట్ చూస్తే లెస్ దెన్ 1%గా ఉంది. రీసెంట్గా వదిలిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో 32,000 వేకెన్సీస్ రాగా దానికి 1 కోటి మంది అప్లై చేశారు. ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్లో భాగంగా చాలా లక్షల మంది యూత్ నోటిఫికేషన్ల కోసం ఇయర్లీ వెయిట్ చేస్తూ వాళ్ళ యొక్క టాలెంటెడ్ యూత్ కూడా ఇప్పుడు లేబర్గా కన్వర్ట్ అవుతున్నారు. ఇందులో ఎగ్జామ్ రిక్రూట్మెంట్ డిలేస్ వల్ల చాలామంది ఏజ్ని కూడా కోల్పోతున్నారు. చాలామంది టాలెంటెడ్ యూత్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూ స్టేజెస్కి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి సెలక్షన్ లిస్ట్లో పేరు లేక ఒక ఫెయిల్యూర్ ఆస్పిరెంట్ లాగా సొసైటీలో మిగులుతున్నారు. వీళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ని ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న యూత్ని పొలిటికల్ పార్టీస్ ఒక ఓట్ బ్యాంక్గానే చూస్తున్నాయి. వారికి ఇయర్లీ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడంతో వాళ్ళ యొక్క ప్రిపరేషన్కి ప్రాపర్ ప్లానింగ్ లేక ఆస్పిరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా గవర్నమెంట్ వీటిని ఒక సోషల్ ప్రాబ్లంగా అసలు గుర్తించదు. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ ఉంటే ఇయర్లీ ప్రిపరేషన్ వాళ్ళకి ఎంతవరకు సాధ్యమవుతుందో వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఇది లేకపోవడంతో చాలామంది ఇయర్స్ అనేది వాళ్ళు వేస్ట్ చేసుకొని వాళ్ళ జీవితంలో అన్సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. వీటన్నిటి మధ్య ఒక ఆస్పిరెంట్ ఫైనాన్షియల్ స్ట్రెస్, సోషల్ ప్రెజర్ అండ్ మెంటల్ డిస్టర్బ్తో తను ఒక హోప్లెస్గా సొసైటీలో మిగులుతున్నాడు. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, స్టూడెంట్స్ యొక్క సూసైడల్ గ్రోత్ రేట్ అనేది ఇండియన్ పాపులేషన్ గ్రోత్ రేట్ కన్నా ఇంక్రీజ్ అయింది. యూత్ సూసైడ్ నెంబర్స్ లాస్ట్ డికేడ్తో కంపారిజన్ చేస్తే 6,654 నుంచి 13,044కి ఇంక్రీజ్ అయినాయి. ఎగ్జామ్ డిలేస్ వల్ల స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ టైంని కోల్పోతున్నారు. రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో 2022లో నోటిఫికేషన్ రాగా ఇప్పటికీ ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్లోనే ఉంది. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నియర్లీ 3 years జరిగింది. ఇప్పుడు కండక్ట్ అవుతున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మిస్మేనేజ్మెంట్ వల్ల స్టూడెంట్స్ ఎందరో ఆందోళన చెందుతున్నారు. చాలామంది గవర్నమెంట్ జాబ్లో హెవీ కాంపిటీషన్ ఉన్నాయని వాళ్ళ యొక్క జాబ్ సెక్యూరిటీ కోసం, సోషల్ స్టేటస్ కోసం, పేరెంటల్ ప్రెజర్ అండ్ గవర్నమెంట్ అట్రాక్టివ్ అలవెన్సెస్ కోసం చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ సైడ్ వెళ్తున్నారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ అన్ ఆప్షన్, నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ స్కిల్స్ అకార్డింగ్ టు ద మార్కెటింగ్ డిమాండ్స్. ఈ యొక్క ప్రిపరేషన్లో మనం నేర్చుకున్న నాలెడ్జ్ మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది.